హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా రిగ్వేద్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రీతం నాయనమ్మ తాతగారి ఊరికి, అదే కాజీపాలెం, గుంటూరు డిస్టిక్లో ఉంది. హైదరాబాద్లో బస్ ఎక్కితే బాపట్లలో దిగాము. అక్కడి నుంచి ప్రీతం పిక్ చేసుకున్నారు. బాపట్ల నుంచి ఒక 25 minutes డ్రైవ్ కాజీపాలెం. కర్లపాలెం అనే ఊరిలో సీ ఫుడ్ చాలా ఫేమస్. సో సీ ఫుడ్ అనగానే మనకి గుర్తొచ్చేది ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్. సో దాంట్లో నాకు ఫిష్ చాలా ఇష్టం, క్రాబ్స్ ఇంకా ఇష్టం, యశుకి ప్రాన్స్ ఇష్టం. సో అవన్నీ తీసుకుందామని చెప్పి ఇక్కడ ఆగాము. ఇక్కడ వీళ్ళు ప్యాకింగ్ చాలా డిఫరెంట్గా ఇస్తున్నారు. క్రాబ్స్ ఏమో ఫ్రెష్వి తీసుకోవచ్చు మనం ఇక్కడ చూస్తే. క్రాబ్స్ చూడ్డానికి చాలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. చాలా పెద్దవి ఉన్నాయి, మీడియం ఉన్నాయి, స్మాల్ ఉన్నాయి. సో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. మా పెళ్ళైన తర్వాత ఒకసారి వచ్చాను ఈ ఊరికి, మళ్ళీ ఇదే రావడం. సో అప్పుడు ఏదో చాలా హడావిడిగా అయిపోయింది పెళ్ళైన కొత్తలో. చూడండి ఆంధ్ర అందాలు. స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి కాజీపాలెం మొదలు. బోర్డు చూసారు కదా. 30 years. ముచ్చోడు ఏమన్నావు? మా గ్రహతికి ఇలా ఊర్లు, జంతువులు, పక్షులు, ఇట్లా నేచర్కి దగ్గరలో ఉండడం అంటే చాలా ఇష్టం. ఏ పిల్లలకి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా ఎంజాయ్ చేస్తుంది బర్రెలు, కోళ్ళని చూసి. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ హర్. అందుకే కొన్ని క్యాప్చర్ చేశాను మూమెంట్స్. సో ఇంకో విషయం, ఊర్లో మేము ఇల్లు కట్టిస్తున్నాం, అది చెప్పడం మర్చిపోయాను. సో అది కూడా ఒక రీజన్ ఊరికి రావడానికి. ఇక్కడ చూడండి, మాకు ములక్కాయ చెట్లు, కోకోనట్ ట్రీస్ అలా చాలా ఉన్నాయి, గోరింటాకు, కరివేపాకు అన్నీ. ఇలా తులసి చెట్లు చూడక ఎన్ని రోజులు అవుతుందో. పాత మూవీస్లో చూశాను, హీరోయిన్స్ మంచిగా స్నానం చేసి తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ పాపం గ్రహతిని ఫోటో తీస్తున్నా అనుకుంటుంది. ఇది చూసారా, కట్టెలు పొయ్యి. వెదర్ కూడా చాలా బాగుంది, ఆహ్లాదకరంగా. నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా బయట కూర్చొని. ఊర్లో ఏం చక్కగా అందరినీ భలేగా పలకరించుకుంటారు కదండి. నాకైతే అది భలే ఇష్టం. మాకు కాజీపాలెం నుంచి నిజాంపట్నం, బాపట్ల చాలా దగ్గర. సో నిజాంపట్నం బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి ఒక 30 minutes డ్రైవ్. రోడ్డు 1 way ఉంటుంది, సో చాలా నేరో ఉంటుంది, దానివల్ల కొంచెం టైం పడుతుంది. ఈ ఊర్లో మూవీ థియేటర్ కూడా ఉందండి, చూపించాలా మీకు. ఇదే ఆ థియేటర్. దీంట్లో మేము చాలా మూవీస్ కూడా చూసాము, వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాము మూవీస్. సో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఊర్లో. मतलब वो अलग ही लेवल का बंदा था. ఇవన్నీ రొయ్యల చెరువులంట. ప్రీతంని కారు ఆపమన్నాను, కానీ రోడ్ చాలా నేరో ఉంది, ఆపడానికి కుదరలేదు.
కానీ చూస్తున్నంత వరకు చాలా దూరంలో ఉన్నాయి రొయ్యల చెరువులు. ఇట్లా సీకి దగ్గరకు వస్తూ ఉంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఏంటో తెలుసా? ఎండి చేపల స్మెల్. ఈ రోడ్డు పొడుగుతా కూడా అవే ఎండేస్తున్నారు ఎండి చేపలు. నాకు ఎండి చేపలు అంటే చాలా ఇష్టం. మీకు ఎవరెవరికి ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి. ప్రీతంకి అయితే అస్సలు నచ్చదు ఎండి చేపలు. ప్రీతంకి కాదు, అత్తమ్మకి, మామయ్యకి, యేషుకి ఎవ్వరికీ ఇష్టం ఉండదు. నాకు ఒక్కదానికే ఇష్టం. ఫైనల్గా బీచ్కి వచ్చేసాము. ఇక్కడ బీచ్ చాలా తక్కువ, అంటే ఎక్కువ ఎవరు రారు. సో మరి చూసినట్టయితే మధ్యలో ఒక దారి వేశారు. ఇదంతా షిప్స్ ఆగడానికి అనమాట, అంటే ఒక స్టాప్ లాగా వాటికి. సో ఇక్కడ చూసారు కదా, బీచ్లో ఎవ్వరు లేరు, మనం మాత్రమే ఉన్నాము. చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా క్రాబ్స్ చూశాను నేను బీచ్లో. చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, కలర్ఫుల్గా ఉన్నాయి క్రాబ్స్. నీ సోకులు ఎందుకే? బోట్ రావట్లేదు. హార్బర్ ఓషన్, ఇది హార్బర్ రూట్. హార్బర్ ఆ బోట్ షిప్స్ అటు నుంచి అదంతా ఇంతకుముందు ఇది పార్కింగ్ కోసం పెట్టుకున్నారు అనమాట. బోట్లు వచ్చి లాగుతాయి. అవన్నీ పార్కింగ్ చేసుకోవడానికి. ఇక్కడికి వచ్చి ట్రక్స్ వస్తాయి, ఇక్కడ నుంచి లోడ్ వేసుకుని వెళ్ళిపోవడం. దీని కింద అయ్యే వేసారు. యాక్చువల్ మనం వచ్చినాం కదా సముద్రం ఆగడానికి కోసం ఇది వేసారు. మనం యాక్చువల్లీ ఇప్పుడు సముద్రం మధ్యలో ఉన్నాం. బీచ్ చూడండి ఎక్కడ ఉందో, అక్కడ బీచ్ ఉంటే మేము బీచ్ రోడ్కి ఇట్లా నడుచుకుంటూ ఇట్లా వచ్చాం. ఇలా అక్కడ వెళ్ళమ్మా. ఈవినింగ్ అవుతున్న కొద్దీ అలల్లో యొక్క తీవ్రత కొంచెం పెరుగుతుంది. అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, బోట్స్ అన్నీ ఆగి ఉన్నాయి. అది హార్బర్ అంట, అంటే ఇంతకుముందు చూపించింది. ఇవన్నీ ఏమో బిజినెస్కి అనుకుంటా, ఫిషెస్, సీ థింగ్స్, సీ ఫుడ్స్
అన్నీ. ఇక్కడ మన బాయ్స్ ఫిషింగ్ కూడా చేస్తున్నారు చూడొచ్చు. ఫ్రెష్ చేపలు పడుతున్నారు ఫ్రెష్గా మంచిగా. సాయంత్రం ఇంకా పండగే. పట్టినవన్నీ పంచుకుంటున్నారు మంచిగా అందరూ. మనం అప్పటికప్పుడు పట్టింది కూడా చూపించారు. గ్రహతి ఒకటి చూడాలి అంటే చూపిస్తున్నాను. చాలానే వచ్చాయి, అవన్నీ పంచుకుంటున్నారు మంచిగా. ఇప్పుడు వేస్తున్నాడు వాళ్ళ. কোনদিন যাবে না ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিকাঙ্কা মন আমার পাগল হয়ে পদ্ম পাতায় বসে। యూట్యూబ్ కోసమే తీస్తున్నా. మంచి పని. ఏం చేపది? కొండి చేప రండి. ఎంత ఒక్కొక్కటి? ఇదైతే 600 అండి, ఇదైతే 500. చేప పెద్దదిగా కొండి సప్పిడిది ఉప్పు ఉండదు అసలు. ఉంటుంది లేని తెలుసులే మరి కాదు. ఇక వాటర్ వస్తున్నాయి నిన్ను ఏం కాదు అది వాటర్ వస్తున్నాయి. సాయంత్రం పూట అలా సరదాగా పునుగులు తిందామని రోడ్డు మీద దాకా వెళ్ళాము. బజ్జీల షాప్ ఒకటి కనిపిస్తే అక్కడ ఆగాము. వెళ్ళిపోవాలి, రేపు మెగా హాస్పిటల్ వస్తుంది. ప్రియా ఉండాలా వెళ్ళాలా? ఎనీథింగ్ ఇస్ ఓకే. ఎనీథింగ్ ఓకే. రెడీ. నన్ను తీయమని నేను చేయలే, నిన్ను తీస్తానని చెప్పు. కళ్ళు మూసుకో. నా ముఖం మీద వేస్తావా? చిట్ అన్నట్లే ఇచ్చుగా మూతిలోకి యశు ఇటు ఓపెన్ చేయొచ్చా?